తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. కేతిరెడ్డి గెలిచినప్పటి నుంచి గత కొన్నేళ్లుగా అక్కడ వివాదాలు కామన్ గా అయిపోయాయి. ఓటమి తర్వాత పెద్దారెడ్డి సొంత సెగ్మెంట్ లో అడుగు పెట్టడానికి నానా పాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలాగో అలా సొంత ఊళ్ళో అడుగుపెట్టిన పెద్దారెడ్డిని తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది. ఇప్పుడు కోర్టు అనుమతితో సొంత సెగ్మెంట్ లో అడుగు పెట్టాలని చూస్తున్న పెద్దారెడ్డి రాకపై జేసీ వ్యక్తం చేస్తున్న ఆ అభ్యంతరాలేంటి? కోర్టు నిబంధనలు వైసీపీ నేత పాటించడం లేదా? తాడిపత్రి రాజకీయం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు ఎప్పుడూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నా రాజకీయం నిత్యం రగులుతూనే ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం చాలా కాలం నుంచి కొనసాగుతుంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్సెస్ జేసీ మధ్య వివాదం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు తాడిపత్రికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. దీంతో రాజకీయం మరింత హీటెక్కినట్లయింది. సుమారు 16 నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు. కానీ 24 గంటలు గడవకముందే భద్రతా కారణాల దృష్ట్యా తాడిపత్రి నుంచి బయటికి పంపించారు పోలీసులు. ఆ తర్వాత మరోసారి తాడిపత్రిలోకి వెళ్లగా చిన్న హైడ్రామా నడుమ సొంత ఇంటికి వెళ్లారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో మళ్లీ వివాదం మొదలైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అవసరమైతే ప్రైవేటు బందోబస్తు కానీ లేదా పోలీసు బందోబస్తుకు అయ్యే ఖర్చును పెద్దారెడ్డి పెట్టుకోవాల్సి ఉంటుంది. తాడిపత్రిలోకి ఈ నెల 6వ తేదీ భారీ బందోబస్తు మధ్య పెద్దారెడ్డి అడుగుపెట్టారు. అయితే దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పోలీసులకు రాసిన లేఖ మరో వివాదానికి ఆజ్యం పోస్తోంది. ఇంతకీ ఆ లేఖలో ఏముందనే చర్చ సర్వత్రా ఆసక్తికరంగా మారిందట. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకయ్యే ఖర్చు చెల్లింపు వివాదం చెలరేగుతుంది. పోలీసు భద్రతకయ్యే ఖర్చు పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి పట్టణ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి చలానా రూపంలో ఎటువంటి డబ్బులు కట్టించుకోలేదన్నారు. అయినా పోలీసులు ముఖ్యమంత్రి స్థాయిలో కేతిరెడ్డికి బందోబస్తును కల్పిస్తూ అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని జేసీ ఆరోపించారు. కాగా పెద్దారెడ్డికి బందోబస్తు కావాలని కోరుకుంటే ఆయనకి బందోబస్తుకు తగిన నగదు కట్టించుకొని బందోబస్తు ఇవ్వండి, లేకుంటే బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారట. ఆ క్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం వెళ్లి తిరిగి వస్తుండగా పుట్లూరు మండలం ఏ కొండాపురం వద్ద పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి వస్తే తాడిపత్రిలో అడ్డుకోవడానికి జేసీ వర్గీయులు సిద్ధమయ్యారు. జేసీ వర్గీయులను చూసిన పోలీసులు పెద్దారెడ్డిని కొండాపురం వద్ద అడ్డుకొని స్వగ్రామం తిమ్మంపల్లికి తరలించారు. ఇక డబ్బులు కట్టించుకోకుండా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబస్తు కల్పిస్తే పోలీసుల మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని జెడ్పీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. మరోవైపు నగదు చెల్లింపు జరిగిందా లేదా అంటూ వివరాలు ఇవ్వాలని ఆర్టీఏ యాక్ట్ కింద న్యాయవాది హనీఫ్ బాషా దరఖాస్తు చేశారు. తాడిపత్రికి వెళ్లే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భద్రత కల్పించాలని గతంలో పోలీసులను కోరిన కేతిరెడ్డి పెద్దారెడ్డి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసు భద్రతకయ్యే ఖర్చు వివరాలిస్తాం, డిపాజిట్ చేయాలని పోలీసులు తెలిపారు. దానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంగీకరించారని సమాచారం. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరో ట్విస్ట్ ఇచ్చారు. పెద్దారెడ్డి విషయంలో పోలీసులకు అల్టిమేటం ఇవ్వడంతో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. చదువు రానివానికైతే చెప్పవచ్చు గాని అన్ని వచ్చిన నీవు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదని ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చినా తాము ఏమీ అనలేదని, కోర్టు ఆర్డర్ ప్రకారం కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రొటెక్షన్ కోసం పోలీసులకు డబ్బు కట్టాలి కదా అని ప్రశ్నించారు. వచ్చాడు ఆయన ఉంటే మేమేం అనలేదు. ఆయన పే చేసేదే డబ్బులు ఎంతమంది ఇచ్చారు తెలుసా? ఫస్ట్ బ్యాచ్ 135. మళ్ళీ మీరు పోయి అడుక్కునేదే కదా నాయన మేము పే చేస్తామని. అంటే మీరు ఓవర్ ఇది చేయొచ్చు. ఐ హావ్ రిటన్ ఏ లెటర్ టు మై ఎస్పీ, ఎవ్రీబడి ప్లీజ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ మీ అండ్ అలో. వీఆర్ నాట్ సేయింగ్ నో, వీఆర్ నాట్ సేయింగ్ నో. మై లాయర్ ఆర్టీ దీనికి కూడా అడిగినాడు. యువర్ ఏ లాయర్, రేపు నువ్వే నాకు లాయర్ దీనికి, ఈ కేసుకి నువ్వే నాకు నిన్నే పెట్టుకుంటా.
ఏంటి మాట్లాడతావు ఇష్టం వచ్చినట్టు? నేను దౌర్జన్యం లా ఒబీడియంట్. ఇంతవరకు డబ్బు కట్టలేదు అని డబ్బు కట్టిన తర్వాతే తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టాలని జేసీ హితవు పలికారు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం పోలీసులకు డబ్బు జమ చేస్తేనే మాజీ ఎమ్మెల్యేను తాడిపత్రికి రాణిస్తామని, లేకపోతే అడ్డుకుంటూనే ఉంటామని స్పష్టం చేశారు. పనిలో పనిగా అనంత వెంకట్రామరెడ్డి త్వరలోనే మీ ఇంటి దగ్గరికి వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఏంటి మాట్లాడతావు ఇష్టం వచ్చినట్టు? నేను దౌర్జన్యం లా ఒబీడియంట్, మోస్ట్ లా ఒబీడియంట్. నేను లా దాటను, కానీ మీరంతా దాటి నేనేదో దాటినే అంటారు. రమ్మంటావా? రేపు ఇంటికి రమ్మంటావా? విల్ డిస్కస్ దేర్ ఓన్లీ విత్ ద ప్రెస్. నాకేం తొందర లేదు. సుబ్బారెడ్డి భార్య ఉన్నారు, వాడు ఉన్నాడు. కాఫీ అయితే పోస్తారు, గౌరవిస్తారు నన్ను ఇంటికి వస్తే. అదైతే ఉంది. మాడవాక పోలీసులకు రాసే మునిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామానికి తెరలేపారు. కేతిరెడ్డి పేరు చెప్తే బుసగొట్టే ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి సొంత గ్రామానికి వెళ్లి ఆయన ఇంటి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఇది ఏదో యథాలాపంగా చేసిన పనిలా అనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కేవలం పెద్దారెడ్డి సొంత గ్రామానికి వెళ్లడం ఒకటే కాదు, అక్కడ తన అనుచరులతో సమావేశమై రాజకీయ అంశాలు కూడా చర్చించారట. వారితో సమావేశమైన తర్వాత పోలీసులకి ఈ లేఖ రాశారని చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. మరి పోలీసుల సూచనల మేరకు పెద్దారెడ్డి ఈ అమౌంట్ జమ చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు పోలీసులు ఖర్చు జమ చేస్తే పర్వాలేదు, కానీ జమ చేయకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి కోర్టుకు వెళ్తాను అనడం ఉత్కంఠ రేపుతోంది.